ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జూన్ 1వ తారీఖున జరుగుతాయి. ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న ఈ పరిహార ప్రక్రియలు సంవత్సర దీక్షలో పాల్గొన్న అందరి గోత్రనామాలతో జరుగుతాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో వస్తుంది. 12 వీడియోల తర్వాత 13 వీడియో వస్తుంది. జూన్ 1వ తారీఖున మన మహాకామేశ్వరుడి దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారాలు. దీనిలో ప్రధానంగా ఈసారి ప్రధాన దేవతగా వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోవడం కోసం, అన్యోన్య దాంపత్యం కోసం, సుఖజీవనం కోసం, వివాహం కావడం కోసం మన్మథ మంత్ర హోమం జరుగుతుంది ప్రధాన దేవతగా. దాంతోపాటుగా ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. ఈ వీడియో చూడండి, తర్వాత అప్లోడ్ చేస్తాను, చూడండి వివరాల కోసం. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది. 7 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీస్తాను. డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్. అశాంతి పెంచుకోవద్దు. మీరు చేస్తుంది రైటా రాంగా మీకు తెలుసు. చేస్తున్న పని 1-2 సార్లు ఆలోచించుకోండి. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే ఎస్ నేను రాంగ్, నేను కరెక్షన్ చేసుకోవాలి అనే భావనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. టోటల్ మిస్గైడెన్స్లో పోతూ ఉంటారు. జాగ్రత్త అవసరం. నోరు జారద్దు, మాట జారద్దు. మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మొదటి వారం అంతా కూడా తీవ్ర అసౌకర్యము, అశాంతి, ఇబ్బందులు ఉంటాయి. తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. పని చేసే ముందర, మాట్లాడే ముందర 1-2 సార్లు ఆలోచించి చేయండి. దేనికి తొందరపడద్దు. ఇదే ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ కప్స్ ప్రజెంట్, కింగ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్, 7 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో శక్తికి మించిన కోరికలు, శక్తికి మించిన పనులు, ఒకేసారి 4-5 పనులు చేయాలనుకోవడం, కొండను తవ్వి ఎలకన పెట్టే ప్రయత్నం, కొంతమందికి ఏదో సాధించాలనే ప్రయత్నం, అది పెద్దగా వర్కౌట్ అవ్వవు. ప్రజెంట్కి వస్తే కింగ్ ఆఫ్ కప్స్. మీకు మీరు బాగానే ఉంటారు. మీ పర్సనల్ లైఫ్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చుట్టుపక్కల ఎవరెలా ఉన్నా కానీ మీరు ప్రశాంతంగా, మీరు సంతోషంగా, మీకు కావాల్సింది మీరు పొందుతారు. మీ జీవితం మీరు సుఖంగానే ఉంటుంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు. ఫ్యూచర్ కార్డులో 7 ఆఫ్ వ్యాండ్స్. అకస్మాత్తుగా ఏదైనా చిక్కులు తలెత్తే అవకాశము. ఏ పని చేసినా కానీ చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి, లేకపోతే దెబ్బతింటుంది పని ఏదైనా కానీ. మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే 15 రోజులు ప్రశాంతంగానే ఉంటుంది. మీ పని మీరు చేస్తున్నారు. ఫస్ట్ వీక్ మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 3 ఆఫ్ పెంటికల్స్. సామాజికంగా ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా పర్వాలేదు, సహాయ సహకారాలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. సహాయం తీసుకోవడమే కాకుండా సహాయం చేసే విధానంలో కూడా ఉండాలి. సామాజిక విషయాల్లో ఆర్థికంగా బాగానే ఉంటుంది. కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త బంధుత్వాలు వస్తాయి, మాట విలువ పెరుగుతుంది, గౌరవం, గుర్తింపు పొందుతారు. పర్వాలేదు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది. 6 ఆఫ్ పెంటికల్స్. మీకు మొదటి వారం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. పని చేసే మీరైతే ఫలితం పక్కవాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు. కష్టపడి మీరు వర్క్ చేస్తారు, ఆ ఫ్రూట్ పక్కవాళ్ళు తింటూ ఉంటారు. మీ శాలరీ హైక్ అనే ప్రమోషన్గా మీకు రావాల్సింది పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటారు, పక్క వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. కొంత సహనంతో ఉండాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశము. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, శాలరీ హైక్లో మీకు రావాల్సింది చిటికలో జారిపోయే అవకాశం ఉంటుంది. అలర్ట్గా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు గురవుతారు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి. స్టార్. మీరు సిస్టమేటిక్గా ప్రయత్నం చేయరు. సిస్టమేటిక్గా ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వస్తుంది. మీరు CV కరెక్ట్గా రాయడం కానీ, మీ ఎక్స్పీరియన్స్, మీకున్న నాలెడ్జ్, స్కిల్స్ కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. అంటే ప్రతిసారి మీకు అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నీ కూడా. మీరు అప్డేట్ అవ్వాలి, మిమ్మల్ని మీరు చూపించుకోవాలి. మీకేం వచ్చో మీరు చూపించుకుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ రాదు అని తెలిసినప్పటికీ ఆ రకంగా ప్రయత్నం చేస్తారు. మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకుని ఈ రకంగా డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. 9 ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పడం, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళు, అలాగే
మీకు ఈ బొటిక్ రన్స్ బ్యూటీ పార్లర్స్ వీళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు చాలా 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 బాగుంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ అని ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. అందరికీ బాగుంటుంది, ఆడవాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్ బాగుంటుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏముండదు. ప్రశాంతంగా మీకు కావాల్సిన డబ్బు మీరు సంపాదించుకుంటారు, ఇబ్బంది ఏముండదు. పెండింగ్ పేమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఈ స్థలాలు ఇలాంటివి ఏమైనా సేల్ చేస్తే వాటి ద్వారా వచ్చేది పెండింగ్ మనీ ఏదైనా ఉంటే అవి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలమైన కాలమే బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్ కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంచెం ప్రయాణాలు జాగ్రత్త, కొంచెం దెబ్బలు తగిలే అవకాశము, పడి దెబ్బలు తగిలిన అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో. అలాగే కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు. ఏది ఎలా చేయాలి, ఏది ఏం చేయాలి, అప్ అండ్ డౌన్స్, ప్రయారిటీస్ అవి కొంత అయోమయం చికాగ్గా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? డెత్ కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ సోర్ట్స్ కొంత అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ నాకు తెలుసు అనుకోవడము, నేను మాట్లాడేది రైట్ అనుకోవడము, నా మాట వింటారనుకోవడము, ఇలాంటి అహంకారపూర్వక ధోరణి ఎవరికైనా ఉంటే, అందరికి కాదు ఎవరికైనా ఉంటే, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే ఉద్యోగాల్లో వాటిల్లో కూడా మీరు చేసిన వర్క్ని మీరు చూపించుకోవాలి. ఆ చూపించుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరేంటి అని చూపించుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు. దాని మూలంగా రావాల్సిన బెనిఫిట్ మీకు రాదు. ఈ రకమైన ఇబ్బంది మీకు 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో కనబడుతోంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఏదైనా సీరియస్ డిస్కషన్ ఉందంటే సిస్టమేటిక్గా మీరు ప్రిపేర్ అవ్వకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ కానీ ఏదైనా కానీ మాట్లాడాలనుకున్నప్పుడు మీరు చెప్పేది మీరు సూటిగా జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బంది పడతారు. ఘర్షణ వాతావరణంలో పోకుండా ఉండడం మీకు మంచిది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? హ్యాంగ్డ్ మెన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. మగవారికి సంబంధించి బాగుంది, అన్ని రకాలు కూడా బాగుంటుంది. జాయ్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ జాబ్స్, ఇలాంటివి అనేక రకాలుగా అనుకూలమైన కాలం బాగుంటుంది. ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు. మీరు వృత్తిరీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ బయటికి వెళ్ళడం, ట్రిప్స్ కానీ ఏదైనా ఉండడము, ఈవెంట్స్ వాటిలో పార్టిసిపేట్ చేయడం జాయ్ఫుల్గా ఉంటుంది. ఆడవారు మీ పని మీరు చేసుకోండి, అనవసర విషయాలు తలదోచొద్దు. అనవసర విషయాలు తలదోచుకోవడం, మీ పని మీరు చేసుకోవడం మీకు ఉత్తమం. లేకపోతే అనవసరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని మీద దరిద్రం ఎత్తువి పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి, ప్రశాంతంగా హాయిగా ఉండండి. వైవాహిక జీవితానికి సంబంధించి ఏమైనా కలతలో ఇబ్బందులు ఏమైనా ఉందంటే అవన్నీ సర్దుకుంటాయి. అనవసర విషయాలు తలదోచకుండా వేరే వాళ్ళు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టి ఇలాంటి కొంతమంది ఉంటారు కొన్ని రకాలుగా. అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఆ అపోహలు తొలగించుకొని మీరేం చేయాలి? మీరు ఏదైనా పొరపాటు చేశారా? ఎదుటిపడి పొరపాటు చేస్తే మీరు యాక్సెప్ట్ చేయాలా? పోనీ వదిలేసేయాలి, లైట్గా తీసుకునే పోనీ ఏదో ఉంటుంది తొందరపడ్డాలే అని చెప్పి అనుకుని ఈజీగా తీసుకుని లైఫ్ను సుఖవంతం చేసిన ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి, బాగుంటుంది. సంతానపరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. తెలియని శత్రుతో పోరాటం, మనసు ఆందోళన ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు. మీతో మీరే యుద్ధం చేయాలి మానసికంగా. ఒక నిర్ణయం ఏదైనా తీసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ మీతో మీరే పోరాడుతూ ఉండాలి, దాన్ని సిద్ధపడి ఉండాలి. లేకపోతే కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. సహనం అవసరం. విద్యార్థుల పిల్లలకు సంబంధించి తొందరపడకండి, దేనికి కూడా సలహాలు తీసుకోండి. ఏదైనా మీరు జాబ్ ఏదైనా వచ్చింది, ఆ బాండ్ ఏదైనా రాయాలి, 2 years 3 years బాండ్ ఏదైనా రాయాలి. ఆ రాసే బాండ్ మీకు భారం అయిపోకుండా, వేరే ఉద్యోగం మారండి ప్రతిబంధకం అవ్వకుండా చూసుకోండి. సపోర్ట్ తీసుకోండి, కానీ ఆ తీసుకున్న సపోర్ట్ మీకు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా చూసుకోండి. నక్షత్రాల వారీగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. కృత్తిక మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. ముగ్గురికి బాగాలేదు. సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్, దీంట్లో మీకు సోషల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కొన్ని కనబడుతున్నాయి కొన్ని విషయాల్లో. అశ్విన్ నక్షత్రం వారు చాలా సహనంతో ఉండాలి. పరిస్థితులు బలవంతంగా మీరు కంట్రోల్లో తీసుకోవాలి. అనవసర మాటలు మాట్లాడకూడదు. దైవ సహాయం ఉంటుంది మీరు సిస్టమేటిక్గా ఉన్నంతసేపు. మీరు సిస్టమేటిక్గా లేకపోతే దైవ సహాయం ఉండదు. అందువల్ల 8వ తారీఖు దాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా మీరు సానుకూలంగా స్పందించి జాగ్రత్తగా డిప్లొమసీ అనేది చాలా అవసరం. లేకపోతే ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడకుండా చూసుకోండి. భరణి నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు,
ఊహించిన చికాకులు ఉంటాయి, మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. సడన్గా ఒక క్లయింట్ కాల్ ఉంటుంది జాబ్ చేస్తూ ఉంటే, ఆ క్లయింట్ కాల్లో మీరు ఏదో చెప్పి ఏదో చేస్తే ప్రాజెక్ట్ పోయే ప్రమాదం ఉంటుంది, లేదా మీ ఉద్యోగం పోయే ప్రమాదం కొంతమందికి ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా చాలా 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 జాగ్రత్తగా ఉండండి. పొరపాటు చేయకండి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం సిద్ధంగా ఉండండి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, పని భారం పెరిగిపోతుంది. అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. చివరల్లో లోడ్ పెరిగిపోతూ ఉంటుంది. సహనం చాలా అవసరం. ముగ్గురు కూడా ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్ మూడింటిలో కూడా ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పరిహారం ఏం చేయాలి? అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 4 ఆఫ్ కప్స్, దుర్గాదేవి ఆరాధన చేయండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, దుర్గాదేవిని ఆరాధన చేయండి. భరణి వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్, ఇంకో కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ సోర్డ్స్, కార్తవీర్యాజన మంత్రం జపం చేసుకోండి, లేదా పూర్వ దుర్గదనాశిని మంత్రాన్ని హోమం చేయించుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వ దుర్గదనాశిని మహామాయాయే స్వహ. హోమం కానీ జపం కానీ ఏదైనా చేసుకోవచ్చు. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్డ్స్, మీరేం చేయలేరు, చేయబుద్ధి కాదు, చేసే అవకాశం మీకు ఉండదు. ఇంకో కార్డు తీద్దాం. ఆయనను లవర్స్, మన్మథ మంత్రం హోమం చేసుకోండి, మన్మథ మంత్రం జపం చేసుకోండి. క్లీం నమో భగవతే కామదేవాయ, శ్రీం సర్వజన ప్రియాయ, సర్వజన సమ్మోహనాయ, జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల, హన హన తప తప సమ్మోహే సమ్మోహే, సర్వజన వశ్యం కురు స్వాహ. మంత్రం జపం చేసుకోండి, లేదా హోమం చేసుకోండి, బాగుంటుంది మీకు. మొత్తం మీద కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి, పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాలని కూడా సంవత్సర దీక్షలో పాల్గొంటారు మన ఛానల్ వీక్షకులు అనేక మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ గోత్రనామాలతో జూన్ 1వ తారీఖున మన మహాకామేశ్వర పీఠం దేవప్రశ్న కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇస్తాం, చూడండి. శుభం భూయాత్.